రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి ఎన్నికలు. ఇది ఆషామాషి ఎన్నికలు కాదు. రేపు వచ్చే 2023లో జరిగేటువంటి సాధారణ ఎన్నికలను ప్రభావితం చేసేటువంటి, రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు, పెను సంచలనం సృష్టించేటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇట్లాంటి కీలక ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో ఇలా దాదాపు 35 లక్షల బీసీ ఓటర్లు ఉన్నారు. ఈ 35 లక్షల బీసీ ఓటర్లు ఎటు ఓటేస్తే రేపు 2023లో అదే రాజకీయం కీలకం కాబోతుంది. బీసీల ఓట్లే ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కీలకంగానున్నాయి. బీసీల ఓట్లే రాజకీయ పార్టీల గెలుపు ఓటములను శాసించే స్థాయిలో ఇలా బీసీ ఓట్లు ఉన్నాయి. ఈ 35 అంటే గ్రేటర్లో మొత్తం 73 లక్షల ఓట్లున్నాయి. 73 లక్షల్లో 50% ఉన్నటువంటి బీసీల ఓట్లు, సుమారు 35 లక్షల ఓట్లు బీసీలు ఉన్నాయి. ఈ బీసీల ఓట్లే చాలా కీలకం. ఇట్లాంటి తరుణం లోపల బీసీ సంఘాలుగా ఈ బీసీలకు రాజకీయ దశనిర్దేశం ఇవ్వడానికి, బీసీలను రాజకీయంగా చైతన్యం చేయడానికి, బీసీలను ఏకతాటి మీద నడిపించి గ్రేటర్ ఎన్నికల్లో బీసీలను రాజకీయంగా గెలిపించుకోవడానికి ఇలా బీసీ సంఘాలుగా మేము కంకణం కట్టుకున్నాం. మాకు పార్టీలు వద్దు, బీసీలే ముద్దు. బీసీల ఓటు బీసీలకే, మన ఓటు మనకే, ఓటు మనదే, సీటు మనదే. ఎందుకంటే బీసీలు అంటే జెండాలు మోయించుకోవడం, జిందాబాద్ కొట్టించుకోవడం, రాజకీయ ఊడియం చేయించుకోవడం తప్ప రాజ్యాధికారంలో ఏ పార్టీ కూడా భాగస్వామ్యం ఇవ్వడం లేదు. ఇట్లాంటి సమయం లోపల గ్రేటర్ హైదరాబాద్ ఉన్నటువంటి 35 లక్షల మంది బీసీ ఓటర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పార్టీలను చూడొద్దు. రాజకీయ పార్టీలు కాదు, కాంగ్రెసా, టీఆర్ఎస్ఆ, బీజేపీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం, జనసమిత, ఇంటి పార్టీ, బయట పార్టీ, ఏ పార్టీ చూడొద్దు. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు జేబుల ఖర్చు మార్చినట్టు రాత్రికి రాత్రే పార్టీలను చాలా ఈజీగా మార్చేస్తున్నారు. ఇది నిత్యకృత్యం అయిపోయింది. ఏ ఒక పార్టీలో గెలిచిన వాళ్ళు అదే పార్టీలో ఉంటారని చెప్పి ఏ రాజకీయ నాయకుడు చెప్పడం లేదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు, రాజకీయ పార్టీలకు నాయకత్వం వహించే వాళ్ళు ఆ పార్టీలను పుట్టలే. ఇప్పుడున్నటువంటి నాయకులందరూ ఒక పార్టీలో పుట్టి వచ్చిన వాళ్ళే. ఇలా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నుంచి వచ్చాడు, కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాడు. అదేవిధంగా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలు ఉన్నారు, టీడీపీలు ఉన్నారు. కాబట్టి ఈ పార్టీలన్నీ బీసీలకు వద్దు. అదేవిధంగా పార్టీలను చూడొద్దని చెప్పి సందర్భంగా నేను పిలుపునిస్తున్నా. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఎట్లున్నాయంటే, ఫలానా వాళ్లకు టికెట్లు ఇస్తేనే గెలుస్తారు, ఫలానా వాళ్ళైతేనే డబ్బు ఖర్చు పెడతారు, ఫలానా వాళ్ళైతేనే కులం ఐక్యమత్యంతో ఓటేస్తారు, వాళ్ళే గెలుస్తారని ఒక అపవాదం ఉంది. బీసీలకు టికెట్లు ఇస్తే గెలవరు, బీసీలకు టికెట్లు ఇస్తే ఓడిపోతారని ఒక అపవాదం ఉంది. దీన్ని పటాపంచలు చేయాలి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సమస్త లక్షలాది మంది బీసీలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని బీసీలకే టికెట్లు ఇస్తే ఓడిపోతారనే విధానాన్ని పటాపంచలు చేద్దాం. ఆత్మగౌరవంతో బీసీల ఐక్యతను చాటి చెప్తూ ఇవాళ మేము జెండాలు మోయించుకోవడానికి, జిందాబాద్ కొట్టడానికి లేము, మా ఓటు మేమే వేసుకుంటాం, ఇవాళ పార్టీలను చూడం, ఖచ్చితంగా బీసీలను గెలిపించుకుంటామని చెప్పి ఆ నినాదంతో బీసీ అభ్యర్థులకే ఓట్లు వేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. ఈ రకంగా ఓట్లు వేస్తేనే రేపు భవిష్యత్తులో బీసీలు గెలిస్తేనే 2023లో ఏ రాజకీయ పార్టీ అయినా టికెట్ ఇస్తుంది. అది టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు. బీసీలు ఐకమత్యంతో ఉన్నారు, బీసీలకు టికెట్లు ఇస్తే గెలుస్తారు అని ఒక ఊపు వస్తే, ఒక నమ్మకం ఏర్పడితే, ఐకమత్యాన్ని ప్రదర్శిస్తే ఖచ్చితంగా రేపు రాజకీయ పార్టీలు పోటీపడి బీసీలకు టికెట్లు ఇస్తాయి. లేకపోతే బీసీలు జనాభా ఉన్న, ఓట్లు ఉన్న అగ్రకులాలకు, పిడికెడు శాతం లేనోళ్లకు, 5% లేనోళ్లకు, 3% లేనోళ్లకు ఓట్లేసి గెలిపిస్తే
బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చినా టికెట్ ఇచ్చినా వీళ్ళు గెలిపించుకోలేరు, వీళ్ళ ఓటు వీళ్ళు వేసుకోలేరు అని చెప్పి రేపు భవిష్యత్తులో ఎవడు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలకు టికెట్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇవాళ బీసీలకు టికెట్ ఇవ్వాలంటే, బీసీలకు జనాభా దామాషి ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం దక్కాలంటే పార్టీలను చూడొద్దు, రంగుల పార్టీలను పక్కన పెట్టండి. అది 3 రంగుల పార్టీ, కషాయం పార్టీ, గులాబీ పార్టీ, ఏ పార్టీ అనేది పక్కన పెట్టండి. రంగుల పార్టీలను చూడొద్దు, రంగురంగుల కళలకు మోసపోవద్దు. ఖచ్చితంగా బీసీ జాతి బిడ్డలకే ఓటేసి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు ఓటు హక్కు కల్పిస్తూ ఒక మాట చెప్పాడు, బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలారా, మీకు ఓటు అనే ఆయుధాన్ని 1,00,000 AK పాఠశాలల కంటే, అణుబాంబు కంటే శక్తివంతమైనటువంటి ఓటు అనే ఆయుధాన్ని మీ చేతులు పెడుతున్నా, ఈ ఓటును దొరలకు, పటేళ్లకు, పెట్టుబడిదారులకు, కార్పొరేట్ అధిపతులకు ఓటేసి బానిసలవుతారో, లేకపోతే ఈ ఓటు వజ్రాయుధాన్ని నీ జాతి బిడ్డలకు వేసుకుని నువ్వు రాజు అవుతావు అని చెప్పి అంబేద్కర్ గారు మహానుభావుడు ఓటు అనే వజ్రాయుధాన్ని బీసీ ఎస్సీ ఎస్టీల చేతిలో పెట్టిపోయాడు. కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, చాలా చోట్ల బీసీ అభ్యర్థులు టీఆర్ఎస్ నుంచి బీసీ, కాంగ్రెస్ నుంచి బీసీ, బీజేపీ నుంచి బీసీ ఒకే నియోజకవర్గంలో ఒక కాన్స్టిట్యున్సీలో 3 ఉంటారు. అప్పుడు ఎవరికి వేయాలనే ప్రశ్న తలెత్తుతుంది. నేను అంటున్నా, ఎవరు ప్రజలకు అందుబాటు ఉంటాడో, ఎవడు బీసీ భావజాలం కలిగి ఉంటాడో, బీసీల అస్తిత్వం కోసం ఆత్మగౌరవాన్ని నిలబెడతారని మీకు విశ్వాసం ఉంటుందో వారికే ఓటేయని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎవరైతే బీసీల కోసం వీడు మొనగాడు, కొట్లాడతాడు, ఏ పార్టీకి ఎక్కడ అమ్ముడు పోడు, ఖచ్చితంగా ప్రజా సమస్యలు పరిష్కరిస్తాడు, ప్రజలలో నాలుక లెక్క అభివృద్ధి చేస్తాడని నమ్మకం ఉంటే ఓటేయండి. ఇంకో సమస్య, ఇంకో 2 పార్టీలు కాంగ్రెస్ బీజేపీ లేకపోతే టీఆర్ఎస్ బీజేపీ ఉన్న చోట 2 బీసీ అభ్యర్థులు ఉంటే బీసీలకు ఏ పార్టీ మేలు చేస్తుందో, చట్టసభలో రిజర్వేషన్లు పెడతాను ఎవడు హామీ ఇస్తాడో, బీసీలకు ప్రత్యేక సప్లాన్ పెడతాను ఎవడు హామీ ఇస్తాడో, బీసీలకు ఎవరైతే హైదరాబాద్లో బీసీ భవన్ కట్టిస్తానంటాడో, ఎవడైతే బీసీ క్రిమిలేయర్ను రద్దు చేస్తుంటాడో, ఎవడైతే బీసీలకు ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పిస్తామని ఎవరైతే బీసీ పాలసీ ప్రకటిస్తారో వాళ్ళకే ఓటేయండి. అంతేగాని ఈవేళ ఎన్నికలు వచ్చినంటే అనేక రాజకీయ పార్టీలు గందరగోళం చేస్తున్నాయి. అగ్రకుల రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదాన్ని కనుమరుగు చేయడానికి కుట్ర చేస్తున్నారు. ఎందుకంటే ముదిరాజుల ఆశీర్వాద సభలు, మున్నూరు కాపుల ఆశీర్వాద సభలు, గొల్ల కుర్మల ఆశీర్వాద సభలు, గౌళ్ళ ఆశీర్వాద సభలను పెట్టిస్తారు. పెట్టించి బీసీలకు గౌళ్ళ ఆశీర్వాద సభలు, మున్నూరు కాపుల ఆశీర్వాద, కులాల ఆశీర్వాద సభలు పెట్టి అగ్రకులాల కోటేమని చెప్పి పిలిపిస్తారు. అట్లాంటి వాళ్ళని నమ్మొద్దు, అట్లాంటి గందరగోళ పడొద్దు, అట్లాంటి వ్యవహారాన్ని మీరు అంగీకరించొద్దు. ఏ జాతి ఎవరైతే బీసీ జాతి బిడ్డలు ఉంటారో, పార్టీలు వేరైనా, వృత్తులు వేరైనా, బీసీల నెత్తురు ఒకటే. కాబట్టి జెండాలు వేరైనా బీసీల ఎజెండా ఒకటే, జెండాలు వేరైనా బీసీలంతా ఒకటే. ఈ వృత్తులు చేసుకొని ఇలా బీసీ మూలాల నుంచి ఎదిగి వచ్చినటువంటి బిడ్డలు కాబట్టి 35 లక్షల మంది బీసీ బిడ్డలు కడుపులో పెట్టుకొని పార్టీలను చూడకుండా ఓటేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్లో వివిధ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం, జనసమితి ఈ పార్టీల నుండి 350 మంది అభ్యర్థులు నిలబడ్డారు. బీసీ అభ్యర్థులు 350 మంది అభ్యర్థులు నిలబడ్డారు. 350 మంది బీసీ బిడ్డల్ని గెలిపించుకొని బల్లియాకు పంపించవలసినటువంటి బాధ్యత బీసీల మీదనే ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ బీసీల ఓటు బీసీలకు వేసుకుంటే బీసీల బల్లియా మేయర్ పీఠం మనదే అవుతుంది, డిప్యూటీ మేయర్ పీఠం మనదే అవుతుంది. లేకపోతే కులాల ఆశీర్వాద సభలు పెట్టుకుని అగ్ర కులాలకు బానిస లెక్క ఓటు వేసుకుంటూ పోతే మళ్ళీ అగ్ర కులాలకు మేయర్ పీఠం అప్పచెప్తారు. 2023లో అగ్ర కులాలకు సీఎం సీట్ అప్పచెప్తారు, అగ్ర కులాలకు డిప్యూటీ సీఎం అప్పచెప్తారు. మళ్ళీ బీసీలు సమస్త 136 కులాలైనటువంటి బీసీలు మళ్ళీ జెండాలు మోయించుకుంటా, జిందాబాద్ కొట్టించుకుంటా అగ్రకుల రాజకీయ నాయకులకు ఊడిగం చేసుకుంటూనే ఉంటారు తప్ప బీసీలలో రాజకీయ మార్పు రాదు, బీసీలలోకి రాజ్యాధికారం రాదు. కాబట్టి కేవలం మేము కూడా మీకు చెప్తున్నాం, ఈ ప్రెస్ క్లబ్ సాక్షిగా ఈ ఎన్నికల్లో మాత్రమే పార్టీలకు ఖచ్చితంగా పార్టీ అభ్యర్థులకు ఓటేయమని పిలిపిస్తాం. 2023లో మేము పిలిపేమిగా ఎవరైతే బీసీ రాజకీయ వేదిక ఏర్పాటు చేసి బీసీ రాజకీయ వేదిక ద్వారా నిలబడ్డటువంటి వ్యక్తులనే గెలిపించుకుంటాం.
అస్తిత్వం ఆత్మగౌరవాన్ని ప్రదర్శించే బీసీ బిడ్డల్ని గెలిపించుకొని చట్టసభలో పంపుతాం. కాబట్టి ఇప్పుడు బీసీలకు రాజకీయ పార్టీ లేదు, బీసీలకు రాజకీయ వేదిక లేదు. కాబట్టి వివిధ పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డల్ని గెలిపించుకొని అత్యధిక శాతం బల్దియాకు పంపించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మళ్ళీ చెప్తున్నాం, బీసీల ఓట్లే కీలకం. బీసీల ఓటు ఎవరు పడితే వాడే మేయర్ అవుతాడు. బీసీల ఓటు ఎవరు గెలిపిస్తే వాళ్ళే ఇవాళ బల్దియా మీద ఆ జెండా ఎగిరేస్తాడు. కాబట్టి ఇవాళ ముఖ్యంగా 35 లక్షల మంది ఓటర్లు విజ్ఞతతో ఆలోచించాలి, సామాజిక స్పృహతో ఆలోచించాలి, సామాజిక సోయితో ఆలోచించాలి తప్ప పార్టీలలో ఆశీర్వాద సభలు పెట్టి గందరగోళానికి గురై బీసీలను గందరగోళానికి గురి చేసి ఆ పార్టీకి వేయండి ఈ పార్టీకి వేయండి అని చెప్పి ఇవాళ బానిసల లెక్క ఉండొద్దు అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ, మేము బీసీ సంఘాలుగా ఒకటే నిర్ణయం తీసుకున్నాం, పార్టీలు వద్దు, బీసీలే వద్దు, ఓటు మనదే, సీటు మనదే, బీసీల ఓటు బీసీలకే అనే నినాదంతో ఇప్పటికే పార్టీలకు అతీతంగా మేము బీసీ అభ్యర్థులను గెలిపించడం కోసం విస్తృతంగా ప్రచారం చేసి బీసీ అభ్యర్థులను తప్పకుండా గెలిపించి బల్లియాకు పంపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.